ఏది అయినా ఆచి చికెన్ మసాలా. బోడుపల్లిలోని మందుల సామేల్ ఇంటిపై బీజేవైఎం నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. హిందువులను కించపరిచే విధంగా సామేలు మాట్లాడారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎలక్షన్ సమయంలో మా యొక్క ఆలయాల దగ్గరకొచ్చి పొర్లు దండాలు పెట్టి నన్ను గెలిపించండి అని దండాలు పెట్టిన శామ్యూల్ ఈ రోజు హిందువులను కించపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. శామ్యూల్ క్షమాపణ చెప్పని ఎడల ప్రజలు నీకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బోడుపల్లిలోని మందుల సామేల్ ఇంటిపై బీజేవైఎం నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. హిందువులను కించపరిచే విధంగా సామేలు మాట్లాడారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో హిందువులకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎలక్షన్ టైంలో మా యొక్క ఆలయాల దగ్గరకు వచ్చి మరీ పొర్లు దండాలు పెట్టి నన్ను గెలిపించండి అని దండాలు పెట్టిన శామ్యూల్ ఈ రోజు హిందువులను కించపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. సామేల్ క్షమాపణ చెప్పని ఎడల ప్రజలు నీకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మాట్లాడుతుంటే చూసుకొని హిందూ సమాజం ఇవ్వదు. బ్రాహ్మణులు అంటే తెలుసా దానికి అసలు ఆయన మంత్రం గురించి ఏం తెలుసు, మతం మారిలోనికి మంత్రాల గురించి ఏం తెలుసు, దేని గురించి తెలుసు తెలిసిన వాళ్ళు ఒకటే. ఆదివారం రోజు పోయి చర్చ ప్రార్థన చేసుకుంటాడు. మేము ప్రార్థన తప్పలేదు. మా హిందూ ధర్మానికి ఏర్పొస్తే ఖచ్చితంగా ఈ భద్ర ఇది అనుకుంటున్నావేమో, నువ్వు ఉన్నప్పుడే కోసం బిడ్డ ఖచ్చితంగా నేను సమాపణ చెప్పాలి. హిందువుల ఓట్లతో తుంగతుర్తి నియోజకవర్గంలో గెలిచి తుంగతుర్తి నియోజకవర్గంలో అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో, తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, అడ్డగూడెం మండల ఆశీర్వాదం, హనుమాన్ దేవాలయం ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో గెలిచి వీడు హిందుత్వం మీద విమర్శిస్తుడు. వీడు ఈ కొడుకులు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వీడు నియోజకవర్గంలో అక్రమ ఇసుకతోటి డబ్బులు సంపాదించి అహంకారం నెత్తెలకు ఎక్కినాక ధర్మం మీద దాడి చేస్తే వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నియోజకవర్గంలో తిరగడం ఎట్లా తిరుగుతాడో మేము చూస్తాం. వీడి లెక్క మా బండి సంజయ్ అన్న రోజుకొక పార్టీ మారి రోజుకొక పూటొక పాటవాడి అధికార దాహంతో ఎంత వరకైనా దిగజారలేదు. కాబట్టి మందుల సామ్యంలో గుర్తు తెచ్చుకొని ప్రజాస్వామ్యంలో దేశంలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం మందుల సామ్యాలకు ఉంది. లేకపోతే భవిష్యత్తులో నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఎక్కడ తిరగలేదు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. తుంగతుర్తి ఎమ్మెల్యే 3-4 రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతా ఉన్నాయి. సో ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి, తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న అధికారికంగా గాంధీ భవన్ లో తుంగతుర్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి కూడా హిందువులకు అందరికి క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ వివాదానికి ఒక ఎండుకాడు పడటం లేదు. సో అతని వ్యాఖ్యల పైన ఇంకా వివాదం కొనసాగుతున్న పరిస్థితి, ఆగ్రహం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో తాజాగా కూడా ఈ ఏదైతే మందుల సామ్యాలకు సంబంధించి ఈ ఇంటి పైన బీజేవైఎం కార్యకర్తలు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా కూడా మందుల సామ్యాలు హిందువులను కించపరిచే విధంగా మాట్లాడినట్టు ఆయన మాటలు ఖండిస్తూ బోడుపల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే మందుల సామ్యాల్ ఇంటిపైన బీజేవైఎం ఆ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చి కోడిగుడ్డతో దాడి చేసింది. సో ఖచ్చితంగా బేషరతుగా మందుల సామ్యాల్ హిందువులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతోంది. సో తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం అన్ని అంటే ఒక వర్గాన్ని ఇప్పుడైతే ఏదైతే వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడో ఆ వర్గం సంబంధించిన ఆలయాల్లోకి, ఆ టెంపుల్స్ కు వెళ్లి అక్కడ పొరుదండాలు పెట్టి గెలిపించమని కోరినటువంటి మందుల సామ్యాలకు ఈ రోజు ఆ విధంగా హిందువులను కించపరిచే హక్కు ఏ విధంగా ఉంది, కరెక్ట్ కాదు కదా, మాట్లాడడం సరైనది కాదు కదా అని చెప్పేసి వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. వెంటనే ఆ ఎమ్మెల్యే మందుల సామ్యాల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సో క్షమాపణ చెప్పకపోతే ప్రజలకు సంబంధించి ప్రజలు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అతనికి ఓటమిని చవి చూపిస్తారు అని చెప్పేసి కూడా కొంత మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా అయితే
గత 4-5 రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక మందుల సామ్యాల అంశం సంబంధించి ఆయన మాటల తీరుపైన తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన వ్యాఖ్యల పట్ల కొంత కాంగ్రెస్ పెద్దలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అనవసరంగా మనం అధికారంలో ఉన్నాము, ప్రజాపాలన పేరుతో అన్ని వర్గాలను కలుపుకొని పోతున్న క్రమంలో ఒక వర్గాన్ని గాని, ఒక మతాన్ని గాని, ఒక కులాన్ని గాని టార్గెట్ చేసుకొని మాట్లాడడం సరైనది కాదు. దీనివల్ల అనవసరంగా మనం వాళ్ళ వర్గాల్లో పార్టీ పట్ల అనవసరం వ్యక్తిగతంగా పార్టీ పట్ల పార్టీకి నష్టం జరిగేలా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవి సహించకూడదు, ఎవరు చేసినా తప్పే అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు కూడా కాస్త క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో నిన్న గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మొత్తంగా కూడా నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, సో ఆ సందర్భంలో నేను మాట్లాడాను, అది నా పూర్తిగా నా వ్యక్తిగతం, దీనికి పార్టీకి సంబంధం లేదని చెప్పేసి కూడా నిన్న స్పష్టత ఇస్తూనే బహిరంగంగానే క్షమాపణ చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ ఈ వివాదం మాత్రం సద్దుమరగడం లేదు. సో అవకాశం వచ్చిన దగ్గర బీజేపీ ఇప్పటికే మందుల సామ్యాలకు సంబంధించి ఇది కేవలం ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తిగత నిర్ణయమా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా కూడా ఇదే ఒపీనియన్ తో ఉందా అనేది కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో కేంద్ర మంత్రి బండి సంజయ్ మొదలు అందరూ కూడా ఈ బీజేపీ అదేవిధంగా హిందూ సంఘాలు కూడా మందుల సామ్యాల వ్యాఖ్యలకు సంబంధించి తీవ్రంగా ఖండించడం, అదే సందర్భంగా క్షమాపణ కోరడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వాలి, బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా అయితే మొత్తం ఆ మందుల సామ్యాల వ్యాఖ్యలు ప్రశాంతంగా ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించి మొత్తం కాంగ్రెస్ లో ఇది ఒక చిచ్చులాగా మొదలైంది. సో అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మందుల సామ్యాల విషయంలో అది పూర్తిగా అది వ్యక్తిగతమైనదే, ఆయన్నే క్షమాపణ చెప్పాలని చెప్పి అధిష్టానం కూడా అతనికి డైరెక్షన్ చేయడం, ఆ విధంగా క్షమాపణ చెప్పినప్పుడు కూడా ఈ వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. ఆయన ఓకే ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అలా